సిటీ న్యూస్కు స్వాగతం. పీఎం సూర్యఘర్ పథకం ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేలా వారికి సకాలంలో బ్యాంకు రుణాలు అందించి బ్యాంకు అధికారులు సహకరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బ్యాంకు అధికారులకు సూచించారు. పీఎం సూర్యఘర్ పథకం ప్రజలు విరివిగా సద్వినియోగం చేసుకునేలా వారికి బ్యాంకు రుణాలు సకాలంలో అందించి సహకరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బ్యాంకు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో ఏపీసీపీడీసీఎల్, ఎల్డీఎం సంబంధిత అధికారులతో సమావేశమై జిల్లాలో విద్యుత్ డీఈ, ఏఈలు, ఎనర్జీ అసిస్టెంట్లు, వివిధ బ్యాంకుల కంట్రోలింగ్ అధికారులు, బ్యాంకు మేనేజర్లు, వెండర్లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి సూర్యఘర్ పథకం లక్ష్యం, ప్రయోజనాలు కలెక్టర్ వివరించారు. పథకం అమలులో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ శాఖ అధికారులు బ్యాంకు మేనేజర్లకు జూమ్ కాన్ఫరెన్స్లో పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా సూర్యఘర్ పథకం గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్లో బ్యాంకు మేనేజర్లతో మాట్లాడుతూ పర్యావరణ హితమైన సంప్రదాయేతర ఇంధన వనరులు వినియోగించుకోవడం ద్వారా కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ సాధ్యమని అన్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ ఎనర్జీ వినియోగించుకుని విద్యుత్ బిల్లులు తగ్గించుకునేందుకు వినియోగదారులకు ఇది ఎంతో మంచి అవకాశమని అన్నారు. ఇళ్లపై సౌర పలకల అమరిక ఖర్చుపై ప్రభుత్వం రాయితీ కూడా అందజేస్తున్నదని, వినియోగదారులకు బ్యాంకు రుణాలు అందించి ఈ పథకం అమలులో సహకరించాలన్నారు. దేశవ్యాప్తంగా 1 కోటి మందికి పీఎం సూర్యఘర్ పథకం ప్రయోజనాలు అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం కాగా, 1 కోటి మంది పూర్తి కాగానే సైట్ క్లోజ్ అవుతుందని, కావున వినియోగదారులు త్వరపడాలని సూచించారు. ఈ సమావేశంలో ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ సత్యానందం, విద్యుత్ శాఖ టెక్నికల్ అధికారి సుధాకర్, ఎల్డీఎం జయవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీని బ్యాంకుగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు సొసైటీ చైర్మన్ ఎంఎస్ఆర్వి ప్రసాద్ తెలిపారు. ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ను బ్యాంకుగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు సొసైటీ చైర్మన్ ఎంఎస్ఆర్వి ప్రసాద్ వెల్లడించారు. స్వంత భవనంలో సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ నగర శాఖను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 4,200 కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహిస్తున్న సొసైటీ వ్యాపారం 5,000 కోట్ల రూపాయలకు పెంచాలన్నది లక్ష్యంగా తెలిపారు. సొసైటీ నగర శాఖ 127 కోట్ల డిపాజిట్లు, 17 కోట్ల రూపాయల అడ్వాన్సులు కలిపి 145 కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహిస్తోందన్నారు. సొసైటీలో ఉన్న 90,000 సభ్యులకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ పిఆర్వీపీఎస్ రాజు, డైరెక్టర్ ఏ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. For all the people who have come here for the opening of our own premises for our Machilipatnam branch, and we are very glad that we have created excellent facilities for this branch, and we are very happy that Machilipatnam has deposits of more than 124 crores and the loans of about more than 70 crores, and I am sure with this branch we will grow much bigger and much faster. Thank you. సొసైటీ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ అండి 97లో స్టార్ట్ అయింది. ఈ రోజుకి 27 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంలో మా మచిలీపట్నం శాఖ కొత్త ప్రెమిసెస్ తీసుకున్నాం. ఈరోజు దాంట్లో ఇనాగరేషన్ జరగడం జరిగింది. మచిలీపట్నం శాఖ మొత్తం బిజినెస్ 127 కోట్లు డిపాజిట్లు, 17 కోట్లు అడ్వాన్సెస్, మొత్తం 144 కోట్లు బిజినెస్. ఓవరాల్గా సొసైటీ చూసుకుంటే ఈరోజు 4,200 కోట్లు బిజినెస్, 42 శాఖలు, 2,200 కోట్లు డిపాజిట్లు, 2,000 కోట్లు అడ్వాన్సెస్ తోటి మొత్తం షేర్ క్యాపిటల్ 67 కోట్లు, రిజర్వ్స్ 303 కోట్లు, మొత్తం కలిపి ఓన్ ఫండ్స్ 370 కోట్లతోటి ఈరోజు ఆల్ ఓవర్ ఇండియాలోనే దాదాపుగా 3-4 పొజిషన్లో ఉన్నాం. మేము ఖచ్చితంగా కొద్ది కాలంలోనే 1.5 ఇయర్లోనే 5,000 కోట్లు బిజినెస్ రీచ్ అవడానికి మేము టార్గెట్గా పెట్టుకున్నాం. కాబట్టి సభ్యులందరూ దాదాపు 90,000 మంది ఉన్నారు. సభ్యుల సహకారంతో, మంచి కస్టమర్ సర్వీస్ ఇస్తున్న స్టాఫ్ సహకారంతో, మంచి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి బోర్డు సహకారంతో ఖచ్చితంగా ఈ సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ బాగా 5,000 కోట్లు త్వరగా రీచ్ అయ్యి ఒక బ్యాంకుగా కూడా కన్వర్ట్ కావాలనే ఆలోచనలో ఉన్నాం. కాబట్టి అందరి సహకారంతో మేము అనుకున్న టార్గెట్స్ రీచ్ అవుతామని మాకు పూర్తి నమ్మకం ఉన్నదండి. భూముల రీసర్వే ప్రణాళికాబద్ధంగా చేయుటకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. భూముల రీసర్వే ప్రణాళికాబద్ధంగా నిర్వహించుటకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఆర్డీఓలు, సర్వే అధికారులతో సమావేశం నిర్వహించి రీసర్వే నిర్వహణపై పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా వివరించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం త్వరలో భూముల రీసర్వే ప్రారంభించనున్నదని అన్నారు. ఇందుకోసం జిల్లాలో భూముల సమగ్ర రీసర్వే చేపట్టుటకు సిద్ధంగా ఉండాలన్నారు. రీసర్వేలో ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా కరెక్టుగా ఖచ్చితంగా నిర్వహించాలని, తూతూ మంత్రంగా నిర్వహిస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని, ప్రజలను ఇబ్బంది పెట్టదలుచుకోలేదని అన్నారు.
పొరపాట్లు చేస్తే వాటిని సరిదిద్దడం చాలా కష్టమవుతుందని, కావున రీసర్వే ప్రక్రియ క్షుణ్ణంగా అర్థం చేసుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలన్నారు. వచ్చే వారం తహసీల్దార్లు, డీటీలు, మండల సర్వేయర్లతో వర్క్షాప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రీసర్వే ప్రక్రియలో ప్రతి అంశాన్ని కలెక్టర్ క్షుణ్ణంగా పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, బందరు, ఉయ్యూరు, గుడివాడ ఆర్డీఓలు కె స్వాతి, బిఎస్ హేలాశోరన్, బాలసుబ్రహ్మణ్యం, జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి జోషిల, ఎన్టీఆర్ జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి త్రివిక్రమ్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఒక మంచి అవకాశమని జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి పిబి సాల్మన్ రాజు అన్నారు. ఇంటర్మీడియట్ వృత్తి విద్యా విద్యార్థులకు ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఒక మంచి అవకాశమని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి పిబి సాల్మన్ రాజు అన్నారు. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో లేడీ అంతిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అకౌంటింగ్ మరియు టాక్సేషన్ విద్యార్థులకు 31 రోజుల పాటు జరిగే ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ప్రారంభమైన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో ట్రైనింగ్ కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు. ఇదే విధంగా రాష్ట్ర పన్నుల కార్యాలయం, మండల అభివృద్ధి కార్యాలయం, జిల్లా పరిషత్ బీసీ కార్పొరేషన్లో ఏఎన్టీ, ఓఏఎస్, సిఈసి విద్యార్థులు, ఎంఎల్టీ మరియు ఎంపీహెచ్డబ్ల్యూ విద్యార్థులు వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 31 రోజుల పాటు శిక్షణ పొందుతారని తెలిపారు. బ్యాంక్ సీఈఓ ఏ శ్యామ్ మనోహర్ మాట్లాడుతూ 6 సంవత్సరాల నుండి కళాశాల విద్యార్థులకు తమ బ్యాంకులో వివిధ విభాగాలలో శిక్షణ ఇస్తున్నామని అన్నారు. బ్యాంక్ జనరల్ మేనేజర్ బిఎల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశంలో ఎంతో పేరు కలిగిన ఈ బ్యాంకులో అన్ని విభాగాలలో అందరికీ శిక్షణ కలిగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వి సుందరలక్ష్మి, ట్రైనింగ్ కోఆర్డినేటర్లు లంకిశెట్టి హరనాథబాబు, మున్వర్, విద్యార్థులు పాల్గొన్నారు. పెద్ద బ్యాంకులో మీరు ట్రైనింగ్ వచ్చారంటే యువర్ సో లక్కీ. ఈ బ్యాంకులో బ్యాంక్ కార్యకలాపాలు ఎలా ఉంటాయి, బ్యాంకు ఉన్న అనుబంధ సంఘాల ద్వారా కానీ, బ్యాంక్ యొక్క కస్టమర్లకు కానీ ఈ బ్యాంకు ఎటువంటి బ్యాంకింగ్ రంగంలో ఎటువంటి సేవలు అందిస్తుంది, ఎటువంటి రుణాలు ఇస్తున్నారు, ఏ విధంగా రికవరీ చేసుకుంటారు, సిబ్బంది ఎలా ఉంటారు, వాళ్ళ డ్యూటీస్ ఎలా ఉంటాయి, యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు రాబోయే 4 రోజుల్లో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నిమిత్తమే మిమ్మల్ని ఇక్కడ పంపించారు. సో మీరు అందరూ డైలీ డిసిప్లిన్గా వచ్చి 10 to 5 బ్యాంకింగ్ అవర్స్. మీకు మా దగ్గర 8 నుంచి 10 వరకు, ఇది హెడ్ ఆఫీస్ కాబట్టి సెక్షన్స్ ఉంటాయి. ఈ చుట్టుపక్కల కూడా మాకు 7-8 బ్రాంచ్లు ఉన్నాయి. మరి మీకు ఆ దగ్గరలో ఎవరైనా ఉంటే ఆ బ్రాంచ్లో కూడా అలాట్ చేయమన్నా చేస్తాం. మీరు అక్కడ ఉండి కూడా ఆ బ్రాంచ్లో అంటే ఏదైనా ఉంటే బ్యాంకులో ఏదైనా కార్యకలాపాలు జరుగుతున్నాయి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సరే మీరు ఏదైనా ఉద్యోగానికి మీరు అప్లై చేస్తే మొట్టమొదటి అడిగే ప్రశ్న ఏంటంటే క్వాలిఫికేషన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, దాంతోపాటు ఎక్స్పీరియన్స్ అన్నటువంటి మాట ఒకటి అంటారు. ఎక్స్పీరియన్స్ ఉంటే మిమ్మల్ని ఇమీడియట్లీగా తీసుకుంటారు, ఒక కేటగిరీ. రెండో కేటగిరీ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉంటే శాలరీ హైక్ ఉంటుంది. సో ఓజేటీ అనేది ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి ఇష్యూ. కాబట్టి ఆ ఇష్యూలో ప్రభుత్వం వారు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వొకేషనల్ జూనియర్ కాలేజెస్కి ఓజేటీ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో దాంట్లో భాగంగా ఈ రోజున మనం ఇక్కడికి మనము ఇనాగరేషన్ చేయడానికి మనం వచ్చాము. గత 7 సంవత్సరాలు ఉపయోగం అనేది ఉంటుంది. చిన్న చిన్న వర్క్స్ మీతో చేయించడం ద్వారా కొంత బ్యాంక్ కూడా ఉపయోగం అనేది ఉంటుంది. మీరు ఇంటర్నల్గా మీరు ఈ బ్యాంక్ గురించి కానీ, బ్రాంచెస్లో జరిగే యాక్టివిటీస్ గురించి కానీ అన్నిటి గురించి ఎక్కువ ఫైనాన్షియల్ రిలేటెడ్ కాబట్టి ఈ ఫైనాన్షియల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉంటాయో ఏంటో అన్నీ విపులంగా తెలుసుకుని, ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకుని మీరు పర్ఫెక్ట్గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాలేజీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రసిద్ధి చెందిన ఈడేపల్లి శక్తిగుడిలో భవానీ దీక్షాపరులకు అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. ప్రసిద్ధి చెందిన ఈడేపల్లి శక్తిగుడిలో భవానీ దీక్షాపరులకు అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. ఈడేపల్లి శక్తిగుడిలో అయ్యప్ప, శివ, భవానీ మాలధారులకు మాత్రమే ఈ అన్నదాన కార్యక్రమం ఉద్దేశించబడిందని నిర్వాహకులు తెలిపారు. దీక్షాకాలం సందర్భంగా ఆలయంలో ప్రతి శుక్రవారం దీక్షాపరులకు సద్ది ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. భవానీ దీక్షాపరులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మన ఈడేపల్లి మచిలీపట్నంలో ఉన్న ఈడేపల్లి శక్తి దేవాలయం నందు ప్రతి శుక్రవారం 5 శుక్రవారాలు సద్ది కార్యక్రమం జరుగుతుంది. అయ్యప్పలు, భవానీలు, శివస్వాములు అందరూ కూడా వచ్చి ఈ యొక్క అమ్మవారి సద్ది కార్యక్రమంలో భాగస్వామి ఉండి అమ్మవారి ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుచున్నాం. అలాగే ప్రతి వారము దాతలతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఆలయ కమిటీ వారు అందరం కూడాను
ఎవరన్నా కానీ ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో రావాలనుకున్న వారందరూ భాగస్వాములు అందరూ కూడా వచ్చి ఆలయ కమిటీ సమర్థించి అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు సద్య కార్యక్రమంలో పాలుపంచుకొని మహత్తరమైన అన్నదానంలో భాగస్వాములు అవ్వాలని ప్రతి ఒక్క భక్తుల్ని ఇక్కడ విన్నపిస్తున్నాం. ఎందుకంటే అన్నింటిలో కల పరమార్థం అన్నదానం. ఈ నెల 24వ తేదీన గొడుగుపేటలోని శంకర మఠంలో బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం, కార్తీక సమారాధన నిర్వహిస్తున్నట్లు బ్రాహ్మణ సేవా సంఘం తెలిపింది. ఈ నెల 24వ తేదీన గొడుగుపేట శంకర మఠంలో జరిగే బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం, కార్తీక సమారాధన నిర్వహిస్తున్నట్లు బ్రాహ్మణ సేవా సంఘం తెలిపింది. ఈ నెల 24వ తేదీన గొడుగుపేట శంకర మఠంలో జరిగే బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం, కార్తీక సమారాధన కార్యక్రమంలో బ్రాహ్మణులందరూ పాల్గొని విజయవంతం చేయాలని బ్రాహ్మణ సేవా సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా కార్తీక సమారాధన కరపత్రాలను సంఘ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గొడుగుపేట శంకర మఠంలో లలిత, విష్ణు సహస్రనామ పారాయణలు, ప్రత్యేక పూజలు, పలువురు బ్రాహ్మణ ప్రముఖులకు సన్మానాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు వేమూరి రామకృష్ణ, ఏఆర్కే మూర్తి, పివి ఫణికుమార్, మోపర్తి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. కార్తీక సమో మాసః అని వ్యాసోక్తి. కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం మరొకటి లేదు అని వ్యాస భగవానుడే స్వయంగా చెప్పినటువంటి విషయం. అటువంటి కార్తీక మాసాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో బ్రాహ్మణ సేవా సంఘం మచిలీపట్నం వారు రేపు 24వ తారీఖున ఉదయం కార్తీక దామోదర వ్రతంతో మొదలయ్యి ఆ తర్వాత మరి దక్షిణామూర్తి వైభవం గురించి, కార్తీక మాస వైశిష్టాన్ని గురించి, సనాతన హిందూ ధర్మ వైశిష్ట్యం గురించి కూడా పౌరాణికులు ఆ రోజును ప్రసంగిస్తారు. కనుక ఆ కార్యక్రమానికి మచిలీపట్నం పరిసర ప్రాంతంలో ఉండేటువంటి బ్రాహ్మణ బంధువులు కూడా బ్రాహ్మణ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో గొడుగుపేట సెంటర్ మఠంలో మరి కార్తీక సమారాధన జరపడం జరుగుతుంది. అందులో భాగంగా మరి ముగ్గులు మహిళల ముగ్గులు వేయటం కానివ్వండి, ఆటపాటలతో కానివ్వండి, బ్రాహ్మణ బంధువులు అందరూ కూడా హాజరవ్వాలని చెప్పి కోరుతున్నాము. ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్లు ఇవ్వటం మరి అందరికీ కూడా తక్కువ టైం ఉండటం వల్ల కొంతమందికి పాంప్లెట్లు ఇవ్వలేకపోవచ్చు. అందులో భాగంగా మరి మీడియా ముఖంగా ఈ సిటీ కేబుల్ ముఖంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. ఆదివారం నాడు 24వ తారీఖు ఆదివారం నాడు బ్రాహ్మణ అందరూ వచ్చేసి ఆ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతూ అన్నప్రసాదాలు అవన్నీ కూడా ఉన్నాయి. అందరూ కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇంటిమేట్ చేసాం. అందరూ తప్పకుండా రావాలని జయప్రదం చేయవలసిందిగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.